ఇక నర్మద, ప్రేమ, ధీరజ్ బయట కూర్చొని హాస్పిటల్‌లో సీన్ గుర్తు చేసుకుంటూ ఉంటారు. ప్రేమ నర్మదతో చిన్న విషయానికే మన మీద పడిపోయే వల్లి మనకి సపోర్ట్ చేస్తున్నట్లు మాట్లాడిందంటే ఏదో డౌట్ కొడుతుంది. వాళ్ళేదో ప్లాన్ చేస్తున్నారు అనిపిస్తుందని ప్రేమ నర్మదతో అంటుంది. వాళ్ళకంత సీన్ లేదు అని నర్మద అంటే, లేదు వదిన, చిన్న విషయానికి మీ మీద పడేతాను. ఇప్పుడిదంతా యాక్సిడెంట్, నర్మద తప్పు లేదు అంటూ నీకోసం పాజిటివ్‌గా మాట్లాడిందంటే ఏదో అనుమానంగా ఉంది అని ధీరజ్ కూడా అంటాడు. ఇక యాక్సిడెంట్ అయిన తర్వాత ఇద్దరికీ స్పృహ లేదు. మరి ప్లాన్ చేసే టైం లేదు కదా! పోనీ వల్లి నాటకం ఆడిందన్నా అక్కడున్నది నిజమైన డాక్టర్. ఒకవేళ నా వల్లే వల్లి కడుపు పోతే ఆ గిల్టీ నాకు లైఫ్ లాంగ్ వెంటాడుతుందని నర్మద బాధపడుతూ ఉంటుంది. అక్క, ఏం జరిగిందో ఏంటో తెలుసుకోకుండా నీ మీద నువ్వు నిందలు వేసుకోకు అని ప్రేమ అంటుంది. పెద్ద వదినలో ఒక పూటలో ఇంత మార్పు రావడం అసాధ్యం. ఇందులో ఏదో మతలబు ఉందని ధీరజ్ కూడా అంటాడు. యాక్సిడెంట్ ఎలా అయింది అని ధీరజ్ అడిగితే అమ్మాయి ఆటో నడిపింది. ముఖానికి కళ్లద్దాలు, రుమాలు ఉన్నాయి అని నర్మద చెప్తుంది. నాకు తెలిసి ఈ ఏరియాలో లేడీ డ్రైవర్లు లేరు. ముఖం కనిపించకుండా చేసింది అంటే ఇది పక్కా ప్లాన్. ముందు ఆ కిలాడి డ్రైవర్ ఎవరో పట్టుకుంటే మొత్తం తెలిసిపోతుందని ధీరజ్ అంటాడు. ఆ మాటలన్నీ విన్న సుకన్య, ఓరి దేవుడో, అటు తిరిగి ఇటు తిరిగి మొత్తం నా మీదకి వచ్చేసేలా ఉందిరోయ్ అని కంగారు పడి వల్లి దగ్గరకు పరుగులు పెడుతూ ఉంటుంది. వల్లి డాన్సులు వేసుకుంటా ఉంటే సుక్కు పరుగులు పెట్టి వల్లితో నేను దొరికిపోయేలా ఉన్నానే, ఎవరో లేడీ కావాలని ఇలా చేశారు అని వాళ్ళకి అనుమానం వచ్చేసింది అని సుకన్య వల్లితో అంటుంది. వాళ్ళు నీ గురించి ఆలోచించకుండా నేను చూసుకుంటా అని వల్లి కడుపు పట్టుకుని ఏడుస్తూ నాటకం ఆడుతూ ఉంటుంది. నర్మద, అమూల్య వల్లి దగ్గరికి వచ్చి అసలు నీరసంగా ఉన్నా ఏడుస్తున్నావేంటి అని ఓదార్చే ప్రయత్నం చేస్తారు. వల్లి ఏడుస్తూ కడుపు పోయింది అన్న బాధ గుండెల్ని మెలిపెట్టేస్తుంది అత్తయ్య. ఇది ఎలా తట్టుకోవాలో నాకు అర్థం కావడం లేదు అని, నా వల్ల కావడం లేదు అని ఏడుస్తూ ఉంటుంది వల్లి. చందు రాగానే చందుని హత్తుకొని, బా, నా వల్ల కావడం లేదు, మన బిడ్డ లోకం చూడకుండా పోయింది అని ఏడుస్తూ ఉంటుంది. వల్లి నర్మదను చూసి వాటేసుకొని చెల్లాయ్ అని ఏడుస్తూ ఉంటుంది. దాంతో ప్రేమ వల్లి చెయ్యి తోసేసి, వల్లి అక్కాయ్, మా నానమ్మ ఓ సామెత చెప్పేది. వెనకటికి ఒక ఆవిడ మొగుడు పోయిన వారానికి ఆ విషయం గుర్తొచ్చి ఏడ్చిందంట. హాస్పిటల్‌లో బాగున్నావు, ఇంటికి వచ్చాక బాగున్నావు, ఇందాక కూడా ఏదో తింటూ బావున్నావు, కానీ ఇప్పుడేంటి ఇలా ఏడుస్తున్నావు అని ప్రేమ అడుగుతుంది వల్లిని. దానికి వేద, ప్రేమ, నీకు బుద్ధుందా అలా అడుగుతావేంటి అని అంటుంది. పోన్లేండి అత్తయ్య గారు, నా చెల్లె కదా అంటే అందిలే అని వల్లి అంటుంది. నా గురించి మంచిగా మాట్లాడడం నమ్మలేకపోతున్నా అక్క అని నర్మద అంటే, అంటే మామయ్య దగ్గర నిన్ను ఇరికించి నిన్ను బాధ పెట్టేస్తాను అనుకున్నావా? ఇదే నా చెల్లాయి నువ్వు నన్ను అర్థం చేసుకున్నది అని వల్లి నర్మదని అడుగుతుంది. దానికి నర్మద, ఇన్ని రోజులు నిన్ను చూశాను కదా, అందుకే అడిగా. చిన్న విషయం జరిగితేనే మామయ్య గారు అని అరుస్తూ వెళ్తావు. అలాంటిది ఈ విషయంలో నువ్వు నన్ను చీల్చి చెండాడుతావు కదా, అసలు నీకు నిజంగానే కడుపు ఉందా అని నర్మద అడుగుతుంది. అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. నర్మద మాటలకు వేదవతి నర్మదని లాగిపెట్టి కొడుతుంది. కడుపు పోతే ఒక ఆడపిల్లకి ఎంత నరకం ఉంటుందో తెలుసా? కడుపులో బిడ్డ పడింది అని తెలియగానే ఆ తల్లికి ప్రేమ బంధం, పేగు బంధం ఎలా ఉంటుందో తెలుసా? నీ వల్ల తన కడుపు పోయిందన్న బాధ నీకు కొంచెం కూడా లేదు. తన మీద జాలి కూడా నీకు కొంచెం కూడా లేదు. పైగా నీ కడుపు నిజమేనా అని అడిగావు. కొంచెమైనా నీకు బుద్ధుందా? అమూల్య విషయంతో తాను చేసింది తప్పే, తన్ని నేను క్షమించను. కానీ తల్లి అయ్యాను అని ఏ ఆడపిల్ల అబద్ధం చెప్పదు. నీతో మాట్లాడాలి అన్నా, నీ మొహం చూడాలి అన్నా నాకు అసహ్యంగా ఉంది. కోడలు అని నెత్తిన పెట్టుకున్నందుకు నాకు కంపరంగా ఉంది. తనకి తన బిడ్డని దూరం చేశావు. ఆ ఉసురు నీకంత తేలిక వదిలిపెట్టదు, అది గుర్తుపెట్టుకో అని వేదవతి నర్మదను అంటుంది. అత్తయ్య బాధలో అలా అంది. ఆవిడ మాటలు పట్టించుకోకు చెల్లాయి అని వల్లి నర్మదకు చెప్తుంది. అక్క, వెళ్దాం పద అని ప్రేమ నర్మదని తీసుకెళ్ళిపోతుంది. నువ్వు సూపర్ వల్లి అని సుకన్య పొగిడేస్తూ ఉంటుంది వల్లిని. తర్వాత ఇద్దరు డాన్సులు వేస్తారు. ఇంకా మరి ఏం జరగబోతుంది అనేది రాబోయే ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.